నమస్తే సార్. నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు నిన్న మీడియా ముఖంగా. సో అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు అనొచ్చు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం డైరెక్ట్గా జగన్ మీద అటాక్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాకు అనేక మంది విషెస్ చెప్పారు, కానీ జగన్ నుంచి ఒక ఫోన్ కాల్ రాలేదు, విషెస్ నాకు చెప్పలేదు. తర్వాత ఇక్కడికి కేసీఆర్ని చూడడానికి వచ్చినప్పుడు కూడా నన్ను కలవడానికి కూడా ఆయన ఏం ప్రయత్నించలేదు అనేది అతను ఓపెన్గానే జగన్ మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. జగన్ ఏదో అతనికి కర్టసీ కూడా తెలియని వాళ్ళలాగా ఏబిఎన్ రేవంత్ రెడ్డి కలిసి ప్రొజెక్ట్ చేశారు. దాని తర్వాత రాధాకృష్ణ కూడా దాని మీద కొత్త పలుకులో కూడా రాశాడు, అంటే మినిమం కర్టసీ కూడా లేదు జగన్ కానీ. దాని మీద వైసీపీ వాళ్ళు కూడా విమర్శలు చేశారు. జగన్ ఏమన్నా సీఎం అయినప్పుడు ఈయన ఏమన్నా విషెస్ చేశాడా, రేవంత్ రెడ్డి విషెస్ చేశాడా? చేయలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా విషెస్ చేశారా? చేయలేదు కదా. అప్పటికి జగన్ ట్విట్టర్లో కాంగ్రెస్ చెప్తూ విషెస్ చేశాడు. తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సహృద స్నేహభావం ఉండాలని కూడా ఆకాంక్షించాడు. అంతకంటే ఏం చేస్తారు? పర్సనల్గా వాళ్ళిద్దరికీ ఏం ఫ్రెండ్షిప్ లేనప్పుడు ఒక సీఎంకి ఇంకొక సీఎం ఎలా కర్టసీ చెప్పాలో అలా పబ్లిక్గా చెప్పాడు. ఈయనకి ఫోన్ చేసి చెప్పాలి, ఈయన పోయి విజిట్ చేయాలనే ఉందా, ఈయన ఎప్పుడన్నా జగన్కి విషెస్ చెప్పాడా అనేది వాళ్ళు అడిగారు. ఏదేమైనా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి జగన్ పేరు అక్కడ బయట తీశాడు. మనకు తెలుసు జగన్కి రేవంత్ రెడ్డి పడదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అనేది అందరూ చెప్పేది. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఎప్పుడు ఖండించలేదు. నాకు ఆయన గురువు అని ఆయన చెప్పాడు. బట్ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే పనిచేస్తాను, ఇంకొక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయనని కూడా రేవంత్ రెడ్డి చెప్పినాడు. అది వాస్తవమే, ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెసే ఆయనకు ప్రధానం అవుతుంది కానీ చంద్రబాబు ప్రధానం కాడు. కానీ ఇక్కడ ఇంత సింపుల్గా రాజకీయాలు ఉండవు. రాజకీయాలు వెరీ కాంప్లెక్స్గా ఉంటాయి. బయటికి మనకి చెప్పే అంత సింపుల్గా వాళ్ళు ఉండరు, రాజకీయాలు కూడా అలా ఉండవు. సో ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుపు కోసం చంద్రబాబు కృషి చేసిన మాట వాస్తవం. ఆయన ఇక్కడ పోటీ కూడా చేయలేదు. తర్వాత ఇక్కడ ఈ కమ్మ సామాజిక వర్గం ఓపెన్గానే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసింది. తెలుగుదేశం వర్గాలు కూడా అనేక సార్లు జెండాలు రేవంత్ రెడ్డి సభల్లో కనపడ్డాయి. గెలిచినాక కూడా మనకు గాంధీ భవన్లో చూసినప్పుడు తెలుగుదేశం జెండాలు ఉన్నాయి. తర్వాత మొన్న కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం వల్ల మేము గెలిచామని కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు ఖమ్మంలో. సో క్లియర్గా ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయకపోవడం, ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని గెలిపించాలని పిలిపివ్వడం, దానివల్ల హైదరాబాద్ చుట్టుపక్కల అయితే అది జరగలేదు. కానీ మిగతా జిల్లాల్లో ఖమ్మంలో కావచ్చు, మిగతా జిల్లాల్లో మాత్రం నిజామాబాద్ కావచ్చు, బోధన్ కావచ్చు, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ గెలవడానికి తెలుగుదేశం సపోర్ట్ అయితే క్లియర్గా పనిచేసింది. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్న పబ్లిక్గా ఓపెన్గా ఫస్ట్ టైం జగన్ సీఎంగా జగన్ని తీవ్రంగా విమర్శించాడు. ఒక రకంగా ఛాలెంజ్ చేశాడు. డిసెంబర్లో నువ్వు ఎన్నికల ముందు రోజు నాగార్జున సాగర్ దీంట్లోకి మీ పోలీసులను పంపించి ఆక్యుపై చేసుకున్న దానికి ట్రై చేసావు, నీకు దమ్ముంటే ఇప్పుడు రా చూసుకుందామని కూడా ఛాలెంజ్ చేశాడు. అంటే కావాలని కాలు దూవుతున్నట్టు జగన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంత అవసరం లేదు, ఆల్రెడీ ఆ సంఘటన జరిగి ఎప్పుడూ అయిపోయింది, అప్పుడు విమర్శించాడు కూడా. దాని తర్వాత అది కృష్ణా బోర్డుకి అప్పగించారు, అది చూస్తుంది. ఇప్పుడు దాని పట్ల కూడా కొన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కొన్ని విషయాలను వెనక్కి తీసుకుంది. ముఖ్యంగా అక్కడ జల విద్యుత్తు అది మాత్రం తెలంగాణ ఆధీనంలోనే ఉండాలని చెప్తుంది. సో దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే జల విద్యుత్ అది కంప్లీట్గా జల విద్యుత్ ప్రాజెక్ట్ కాదు. వాటర్ని విడుదల చేసినప్పుడు జల విద్యుత్ తయారవుతుంది తప్ప ఓన్లీ జల విద్యుత్ కోసం వాటర్ అంటే అది ఊరికే వేస్ట్ అయిపోతుంది ఆ వాటర్ అంతా కూడా. సో అది కూడా కృష్ణా బోర్డుకి అప్పగించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంది, తెలంగాణ ప్రభుత్వం కొరిబెడుతుంది. ఇది బేసిక్గా జరుగుతున్నది. అయితే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి ఇక్కడ? ఎందుకు జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేశాడు? ఇక్కడ ఏంటంటే ఒక్క దెబ్బకు రెండు పెట్టాల అంటాం కదా, అలాగా రేవంత్ రెడ్డి గోలు ఒక దెబ్బకి ఇటు జగన్ మీద కక్ష తీర్చుకోవాలి, ఇటు కేసీఆర్ని దెబ్బతీయాలి తెలంగాణలో. అంటే తెలంగాణ సెంటిమెంట్ని రగిలించడం ద్వారా కేసీఆర్ని ఇక్కడ దెబ్బతీయాలి, అక్కడ జగన్ని కూడా దెబ్బతీయడానికి పూనుకోవాలి. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య సహృదయ భావం స్నేహభావం ఉంటాయి.
జగన్ ఉంటే ఉండవు అన్న ఒక సిగ్నల్ కూడా పంపాలి. ఈ 2 ఆస్పెక్ట్లు. మరి జగన్ మీద ఎందుకు రేవంత్ రెడ్డి కోపం అంటే, ఒకటి చంద్రబాబుకి ఎనిమి, చంద్రబాబు తన గురువు కాబట్టి ఆ యాంగిల్లో జగన్ని అక్కడ దెబ్బతీస్తే చంద్రబాబుకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ఇక్కడ తనకు మేలు చేశాడు కాబట్టి క్విడ్ ప్రోగా చంద్రబాబుకు మనం మేలు చేయొచ్చు అన్న ఒక గోల్ ఉండొచ్చు. రెండవది 2018లో కాంగ్రెస్ తెలుగుదేశం కూటమిగా వెళ్ళినప్పుడు జగన్ కేసీఆర్కి హెల్ప్ చేశాడు, అందువల్ల తాను ఓడిపోవడానికి జగనే పరోక్ష కారణం అన్న ఒక కోపం ఉంటుంది. దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా అక్కడ పనిచేద్దాం ఉన్న ప్లాన్ ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి కూడా రేపు ఎలక్షన్ల ముందు వచ్చి అక్కడ ప్రచారం చేయబోతున్నాడు. ఇక్కడ నుంచి చాలామంది కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు, అక్కడ జగన్కి వ్యతిరేకంగా మేము వెళ్ళి ప్రచారం చేస్తామని. సో ఆ రకంగా అక్కడ జగన్ని దెబ్బతీయడం అంటే పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేయడమే. ఇక్కడేమో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి కేసీఆర్ జగన్ని పిలిచి పంచపక్ష పరమాన్నాలు పెట్టాడు వాళ్ళ ఇంట్లో. సో ఆ రోజు 6-7 గంటలు వాళ్ళు చర్చించుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీలని ఎత్తుకుపోయాడు జగన్. దానికి కేసీఆరే పల్లెంలో పెట్టి అతనికి అందించాడు. సో కేసీఆర్ జగన్ కుమ్మక్కయి తెలంగాణ ప్రయోజనాలకి ఘోరమైన అన్యాయం చేశాడు కేసీఆర్ అన్న ఒక స్టాండ్ని తీసుకోవడం ద్వారా కేసీఆర్ని బదనాం చేయడం తెలంగాణ సమాజంలో అన్నది కూడా రేవంత్ రెడ్డి ఎయిమ్గా కనబడుతుంది. అంటే ఒక దెబ్బకి అటు జగన్ని ఇటు కేసీఆర్ని ఇద్దరిని దెబ్బ కొట్టే స్ట్రాటజీ రేవంత్ రెడ్డి దీంట్లో కనిపెడుతుంది. మామూలుగానే ఇప్పుడు గత కొంతకాలం చూస్తుంటే కేసీఆర్ సింబల్స్ని అన్నిటినీ కూడా రేవంత్ రెడ్డి బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రగతి భవన్ బ్రేక్ చేశాడు, దాన్ని ప్రజాభవన్గా మార్చాడు, దాన్ని ఓపెన్ చేశాడు. అట్లాగే కేసీఆర్ తీసుకొచ్చిన అనేక విద్యుత్ ప్రాజెక్టులు అవినీతి జరుగుతుందని ప్రచారం మొదలుపెట్టారు. కాళేశ్వరం నీటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదలుపెట్టారు. తర్వాత కేసీఆర్ తీసుకొచ్చిన రాజముద్ర మార్చేశాడు, టీఎస్ అనేదాన్ని టీజీగా మార్చాడు, తెలుగు తల్లి స్వరూపాన్ని మారుస్తున్నాడు. ఇట్లా కేసీఆర్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కేసీఆర్ ముద్ర తెలంగాణ సమాజం మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్నన్నింటినీ తిరగదోడడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. సో దీనికి కేసీఆర్ చేతులు కట్టుకొని ఉండడు. కేసీఆర్ కూడా త్వరలోనే 2 లక్షల మందితో నల్గొండలో సభ పెట్టబోతున్నాడు. ప్రధానంగా నీటి వాటాలకు సంబంధించి ఈ జిఆర్ఎంఎం, కేఆర్ఎంబి వీటికి సంబంధించి ఈ బోర్డులు, జల విద్యుత్ బోర్డులు, నీటిపారుదల బోర్డులకు సంబంధించి తను కాంప్రమైజ్ అయింది రేవంత్ రెడ్డి మేం కాదనే ఒక కౌంటర్ అటాక్ని కేసీఆర్ మొదలు పెట్టబోతున్నాడు. కేసీఆర్ మనకు తెలుసు ఆయన స్పీచ్లు ఎలా ఉంటాయి, ఎంత అథెంటిక్గా ఉంటాయి, ఎంత ఇదిగా ఉంటాయని మళ్ళీ ఒక ఉద్యమ కేసీఆర్ని చూడబోతున్నామని అంటున్నారు. సో కేసీఆర్ కూడా అగ్రెసివ్గా వార్ మోడ్లోకి వెళ్ళబోతున్నాడని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనకి రేవంత్ రెడ్డి ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి కూడా ప్రీ ఎన్నికల మోడ్లోకి వెళ్ళి అంటే సీఎం కాకముందు రేవంత్ రెడ్డి ఎలాగా కేసీఆర్ని అటాక్ చేశాడో అలాంటి రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. కేసీఆర్ కూడా ఉద్యమ కాలంలో కేసీఆర్ ఎలా ఉన్నాడు, ఎంత ఫెరోసియస్గా ఆయన అటాక్ చేసేవాడు, సో ఆ కేసీఆర్ రాబోతున్నాడు అంటున్నారు. సో ఒక పక్క ఆంధ్ర రాజకీయాలు వెరీ ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి రోజు రోజుకి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రవేశంతో అంతకుముందున్న బోరింగ్ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ అయిపోయినాయి ఒకసారిగా. సో అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇంటర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏంటంటే కంప్లీట్ ఫ్రీడమ్ లేదు కాంగ్రెస్లో. ఇక్కడ కాంగ్రెస్లోనే తనకు అనేక విభిన్నమైన జనాలు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం వీక్ అయినా కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అలాంటి కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి ఢిల్లీకి చెప్పకుండా ఏ పని చేసే పరిస్థితిలో లేడు. ఈ 2 నెలల్లోనే దాదాపు 30 సార్లు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చాడనే విమర్శలు బీఆర్ఎస్ చేస్తున్నారు. అంటే ఢిల్లీ నుంచే పరిపాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ఎల్ మాట్లాడుతున్నారు. ఈ కాంటెక్స్లో ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక బలం పెంచుకోవాలన్నా, తనకు ఇండిపెండెన్స్ కొంత ఎక్కువ తీసుకోవాలన్నా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి కాంగ్రెస్ గిఫ్ట్గా ఇవ్వాలి. సో అది చేయకపోతే రేవంత్ రెడ్డికి చాలా దారుణమైన పరిస్థితి మొదలవుతుంది. ఇక్కడ తిరుగుబాట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి
ఇక్కడ కేసీఆర్ని భూస్థాపితం చేసేయాలి, కేసీఆర్ని పెద్ద దెబ్బ కొట్టేయాలి, అవసరమైతే జైల్లో పెట్టేయాలి అన్న దూకుడుతో ముందుకెళ్తున్నాడు. మరి ఈ దూకుడికి కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు పర్మిషన్ ఇస్తుంది ఏందనేది చూడాలి.